ఆయన వేసిన సుంకాలు ఇంకో 15 రోజులు టైం అన్నది. అవును. ఈ 15 రోజుల్లో రష్యా, యుక్రెయిన్ యుద్ధం ఆపుచేస్తదా లేదా చూడాలి. హ్మ్. ఈవేళ అమెరికా నుంచి రాయబారాలు ఎళ్లారు, రష్యాను కలిసారు అనుకుంటది ఆగిపోతది అనుకుంటాం యుద్ధం. హ్మ్. ఆగిపోతే ఎత్తేస్తాడు. కానీ ఎత్తినా ఎత్తకపోయినా భారతదేశం సీరియస్ మెసేజ్ ఇచ్చారు. మాకు ఏం లెక్కలేవు. హ్మ్. ఈవేళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ డోవల్ రష్యాలో ఉన్నారు పుతిన్‌తో కలిసి. అంటే మెసేజ్ ఏంటి? అమెరికాకి నీ ఇష్టం వచ్చినది చెయ్యి. తర్వాత హ్మ్. నిన్న మన గవర్నమెంట్ కూడా చెప్పారు ట్రంప్‌కి. మా మీదే ఏసారే, మీ మీద మీరేసుకోరా? మీరు కొంటున్నారు హ్మ్. గదా! రష్యా నుంచి యురేనియం అని మీరే కొంటున్నారే. యెస్. యూరోపియన్ కంట్రీస్ మేమెంత కొంటున్నాం, అంత కొంటున్నారు యూరోపియన్ యూనియన్. చైనా హ్మ్. కొంటున్నారు. ఆళ్ళెవ్వరి మీద ఎయకుండా మా మీద ఏస్తారంటే నాకయన్నీ తెలీదన్నాడు. హ్మ్. తెలుసుకుంటా అన్నాడు. సో, అక్కడ పెద్ద కాంట్రోవర్సీ జరుగుతా ఉన్నది అమెరికాలో. ఏంటంటే, ఈయన హ్మ్. భారతదేశం ఒక్కళ్ళ మీద ఎందుకేసారు? యెస్. చైనా హ్మ్. మీద ఏయటానికి భయం. హ్మ్. యూరోపియన్ దేశాల మీద ఎందుకేయలేదు? హ్మ్. ఆళ్ళెందుకు కొంటున్నారు అమెరికా? బిలియన్స్ ఆఫ్ డాలర్స్ యురేనియం, ఫెర్టిలైజర్ కొంటున్నారు అమెరికా నుంచి. హ్మ్. అది సో, పెద్ద ప్రశ్న భారతదేశం ఏసారు. అది జవాబు చెప్పాలి. ట్రంప్‌కి తెలీదు. ఏదో ఇలా ఏసేద్దామంటే పక్కన ఉన్న వాళ్ళు సరే అన్నారు. ఆయన మాట కాదనలేరు. చేశారు. అదొకటి. అది ఆయన దయ. మీరు లెక్క పెట్టేది మేము లేం అని మెసేజ్ ఇచ్చారు భారతదేశం. హ్మ్. ఈ 25% ఆగుతాది అని నేను అనుకోవట్లేదు. తీసేస్తారు. కానీ ఇంకా 25% ఉంటాది కదా! అవును. వాడేసిన మొదల. కానీ ఏంటంటే భారతదేశం చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఆ హ్మ్. అగ్రీమెంట్ మనం డిస్కస్ చేస్తున్నాం. అది ఉన్నది ఇంకా డిస్కస్ చేద్దాం. చూద్దాం. దాంతో మనకి ట్రేడ్ అగ్రీమెంట్ వస్తే చూద్దాం. అప్పుడు ఏం పడతాదో అని చాలా కరెక్ట్‌గా చేస్తున్నారు. కానీ నిన్న కొంచెం గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. హ్మ్. భారతదేశంలో ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేక వాళ్ళు ఆయన పేరు చెప్పాలి. ఆయన తిట్టాలి అనేది అది దేశ ద్రోహులు. ఎందుకంటే అలా చేస్తే గొడవలు ఇంకా పెరుగుతాయని తెలుసు. యెస్. హ్మ్. మనం అగ్రీమెంట్ చేసుకోవాలా? ఆడెవడినో తిట్టామని చెప్పాలా? అంత హ్మ్. ఇమ్మెచ్యూర్‌గా మన పాలిటిక్స్ ఉన్న టైంలో ఈ ప్రభుత్వం ఈ విషయంలో కరెక్ట్‌గా డీల్ చేస్తున్నారు. కానీ పుల్లారావు గారు ఇప్పుడు రష్యాతో మనం ఆయిల్ ఒప్పందాలు, ఆయిల్ కొంటే, క్రూడ్ ఆయిల్ కొంటే అది ఉక్రెయిన్‌కి, రష్యాకి యుద్ధానికి మనం ఎట్లా తోడ్పాటు ఇచ్చినట్లుగా అవుతుంది? ఎందుకంటే మనం కొనకపోతే దాదాపు $50 బిలియన్ ఆయిల్ కొంటున్నాం. హ్మ్. యుద్ధానికి ఎఫర్ట్ తగ్గిపోతది కదా! హ్మ్. రష్యా నుంచి చైనా కొంటున్నాం. హ్మ్. చైనా కొనేసి సరే కొంటారు. మనం కొనటం మానేస్తే రష్యాకి పెద్ద ఆదాయం పోతాది. పెద్ద ఆదాయం. ఆ ఆదాయం పోతే యుద్ధం ఆగిపోతది. యుద్ధానికి దెబ్బ తగులుతది. కరెక్టే. హ్మ్. కరెక్టే నిర్ణయం. కానీ మనం ఎందుకు ఆగాలి? మీరందరూ కొంటున్నారు కదా! ఎవరి అవసరాలు చౌకగా ఎక్కడుంటే అక్కడ కొనుక్కుంటున్నారు కదా! అవును. ఈవేళ అమెరికా కొంటున్నది. ఆళ్ళు హ్మ్. కొనొచ్చు. మనం కొనకూడదా? అది హ్మ్. అడిగారు. యూరోప్ దేశాలు కొనొచ్చు. మేము కొనకూడదా? హ్మ్. మేము ఒక్కళ్ళమే కాదు అని చెప్పాం. పెద్ద కానీ ప్రశ్నేసా. మరి ఈ యూరోపియన్ డబ్బులు దేశాల మీద ఇస్తానికి వేయినటువంటి సుంకం కాదు సార్. యూరోపియన్ దేశాల మీద వేయినటువంటి సుంకాలు కేవలం భారతదేశం మీద ఎందుకు ఇంపోజ్ చేస్తున్నట్టు? అతను అనుకున్నదేంటంటే భారతదేశంలోకి పోతాది. ఏదో ఫోన్ చేస్తాడు ట్రంప్‌కి మోడీ అనే అలవాటేంటంటే ఇలాగ హడావిడి చేయగానే ఫోన్ చేయటం అయ్యా ఏమవుతుంది. అది భారతదేశం చేయలేదు. హ్మ్. చేయలేదు. తర్వాత హ్మ్. రష్యాని బెదిరించడానికి మన మీద హ్మ్. ఏస్తే దెబ్బ రష్యా బెదిరిపోతది. రష్యా బెదరొచ్చు. బెదరదని కాదు. మనతో వాడాడు డొనాల్డ్ ట్రంప్. హ్మ్. దీనివల్ల ఏమవుతదంటే మనం బాగానే ఉంటాం. వాడు చేయగలిగిందేం లేదు. ప హ్మ్. అతను అమెరికా మన సామాను కొనకపోతే ఇంకోళ్ళు కొంటారు. లేకపోతే ఏం పెద్ద ములిగేది లేదు. హ్మ్. పోయేదేం లేదు. మనం హ్మ్. వాళ్ళ నుంచి ఆయిల్ కొంటున్నాం. కొంటారు. ఎక్కువ రేట్స్ ఏస్తే మనం కూడా కొంటాం మానేస్తాం. మానేస్తాం. సో, హ్మ్. అందువల్ల అతనితో ఇప్పుడు వచ్చిందేంటంటే భారతదేశంతో అతను వ్యక్తిగతంగా సంబంధం పాటిస్తున్నాడు. అంటే ఆయనకి యెస్. లెక్కలేదంటాడు. ఎవరితో హ్మ్. లెక్కలేదంటాడు కానీ లెక్క మాత్రం మెల్లిగా తెలుస్తాది వాడికి. హ్మ్. కానీ ఒకటి సార్, ఇప్పుడు అగ్రరాజ్యంగా ఉన్నటువంటి యూఎస్, పెద్దన్న పాత్రలో ఉన్నటువంటి ట్రంప్, ఇటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల కొంత దిగజారే అవకాశాలుంటాయా ఏమన్నా భవిష్యత్తులో? ఆయన వ ఇమేజ్‌కి గాని అది లేకుంటే ఇటువంటి అతను లాజిక్ చాలా సింపుల్. ఆయనకి 78 ఏళ్ళు, 79 ఏళ్ళు వయసు. హ్మ్. పన్ ఒక 50 సంవత్సరాల నుంచి ఆయన అర్థం చేసుకున్నదేంటంటే, మీడియాను వాడుకుంటే మనం అందరికీ ఫేమస్ అయిపోతాం. అప్పటి నుంచి మీడియాను వాడుకుంటున్నాడు. అప్పటి నుంచి కాంట్రోవర్సీస్ చేస్తాడు. ఒక ధనవంతుడు న్యూయార్క్‌లో ప్రతి టీవీ స్టేషన్‌తో సంబంధాలు పెట్టుకొని ఇంటర్‌వ్యూస్ చేయటం.
ఆయన కాంట్రవర్షియల్‌గా మాట్లాడటం, కాంట్రవర్షియల్‌గా మీకు తెలుసు కదా! ఇప్పుడు ఎవరైనా కాంట్రవర్షియల్‌గా మాట్లాడితే యూట్యూబ్ మీద పరిగెడతాది కదా! అందరూ అవును. వింటారు కదా! ఎవరినో అవును. తిడితే, నన్ను తిట్టినా పర్వాలేదు, వాడిని తిడితే ఏమైపోతావు? నాకు లెక్కలేదు నువ్వు తిట్టవయ్యా, నీ సంగతి ఏంటని నేనంటే, సో అవును. ట్రంప్ అలా పెరిగిపోయాడు. ఆ పెరిగిపోయాక అతని ఫార్ములా ఏంటంటే నన్నెవరేం చేయలేరు. ఏం చేస్తది భారతదేశం ఆళ్ళ మొహం హ్మ్. అన్నాడు. స్నేహం లేకపోతే లేదు. ఆళ్ళకేదో ఆళ్ళ విరోధులతో స్నేహం చేసుకుందాం. ఆ లెక్కలేస్తున్నారు. కానీ చూడాలి ఎలా పని జరుగుతదో. ఆఖరి మాట ఏంటో మనం చెప్పలేం. కానీ హ్మ్. తప్పకుండా మన ఒక్కళ్ళ మీదే ఏసాడు కాబట్టి అమెరికా మీద సొంతంగా వాళ్ళు ఆప్ చేయలేదు. యూరోపియన్ దేశాల మీద ఆప్ చేయలేదు. చైనా మీద ఆప్ చేయలేదు. ఇది సాగదు. కానీ కాదు పుల్లారావు గారు, ఇప్పుడు భవిష్యత్తులో మోదీ గారు చైనాకి వెళ్ళే ఒక పర్యటన కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో చైనా, రష్యా, ఇండియా 3 కలిసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఏమి లేదు. అస్సలు లేదు. తర్వాత ఒకటి చెప్తున్నా రాజేష్ గారు. యాహ్! దౌత్య రక్షణ విషయాల్లో మనం హ్మ్. ఈవేళ మీరు నాతో మాట్లాడడం లేదని మనం కోపం తీసుకొని వెళ్ళిపోవటానికి కుదరదు. హ్మ్. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఒక నెల, 5 నెలలు, 6 నెలలు పోతాడు సంవత్సరంలో. కానీ అమెరికా ఉంటాది కదా! యెస్. అమెరికా హ్మ్. ఉంటాది కదా! సో మనం హ్మ్. అమెరికాతో సంబంధాలు పాడు చేసుకోకూడదు. మన మాటలు అనకూడదు. జాగ్రత్తగా చేస్తే ఇదే సాధిస్తాం. ఒక 6 నెలలు పడతదా, సంవత్సరం పడతదా, మళ్ళీ సంబంధాలు మంచి చేసుకోవాలి. తప్పదు. చాలా హ్మ్. ముఖ్యమైన దేశం. కానీ మన గౌరవం కూడా కాపాడు. అయితే హ్మ్. సంబంధం మంచిగా ఉండాలని ఆళ్ళ కాళ్ళు పట్టుకొని పాకిస్తాన్‌లాగా బ్రతకటం కాదు. చేతులు కాళ్ళు పట్టుకొని లంచాలిచ్చి బ్రతుకుతున్నారు అలా కాదు. మనం అనకుండా హుందాగా ఉంటే సరిపెడతాడు. హ్మ్. ఇప్పుడు ట్రంప్ తగ్గిస్తాడా? తగ్గిస్తాడు. లేకపోతే పోతాడు. మనకు లెక్కలేదంటాం. మేము కొంటాం మానం. రష్యా హ్మ్. ఏం చేస్తారు ఇప్పుడు? మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్ 60% ఇస్తున్నారు. 50% చేస్తారు. తగ్గిస్తాడు ఇంకా ఆయిల్ ధర. హ్మ్. ఆయిల్ ధర తగ్గిస్తాడు. సో హ్మ్. చిన్న విషయం కాదు కదా! చాలా మంచి స్టాండ్ భారతదేశం తీసుకున్నది. చాలా కానీ ఒకటి చక్కగా సార్, ట్రంప్ ఇప్పుడు మన ఇండియన్ ఎకానమీ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటుంది? అంటే సుంకాలు విధిస్తే? తప్పకుండా కొద్దిగా ఇంపాక్ట్ ఉంటది. కొన్ని రోజుల వరకు ఉంటది. ఆల్రెడీ ఏదో స్టాక్ మార్కెట్ ఇటు అటు అన్నది మళ్ళీ నార్మల్ అయిపోయింది. హ్మ్. ఎందుకంటే మనకి పెద్ద మార్కెట్ ఎక్కడున్నది? ఎక్స్‌పోర్ట్ మార్కెట్ కాకుండా భారతదేశంలోనే ఉన్నది. హ్మ్. ఇక్కడ జనం సరిపడతారు. మనకి అమెరికాతో తగాదా వస్తే, మనకి కొద్దిగా దెబ్బ తగిలినా మిగతా చోట్ల మేకప్ చేసుకోవచ్చు. టూరిజంలో మేకప్ చేసుకోవచ్చు. రష్యా నుంచి ఆయిల్ ఇంకా తక్కువ ధరకిస్తారు. ఇంకా తక్కువ ధరకిస్తారు. ఎందుకంటే మనం గొడవలు పడుతున్నామని 65, 55 చేస్తే చాలు సరిపడతది. ఆ నష్టం కవర్ అప్ అయిపోతది. సో, హ్మ్. ఇయన్నీ అడ్జస్ట్ అయిపోతాం భారతదేశం. అంత పెద్ద ప్రాబ్లమ్స్ తప్పకుండా ఎవరితో దెబ్బలాటొచ్చినా ప్రాబ్లమ్ ఉంటది కాబట్టి అంతవరకు ప్రాబ్లమ్ ఉంటది. అంతే. ఇది హ్మ్. సాధించాలి. తట్టుకోవాలి. అడ్జస్ట్ అవ్వాలి.